మాట్లాడతారు. సారు లీడర్ కావచ్చు, కానీ మనతోటి ఇక్కడ వాకరు, వారు నాతోటి యోగా మేట్ కూడా, మీ అందరితో కూడా వారు వాకర్. ఇక్కడ దయవంచి వారు మనకు సహాయ సహకారాలు ఉండేప్పటికనే ఇంత దూరం వెళ్ళాము. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సరే, నారాయణ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. అది ఒకప్పుడు నేను పరిశుభ్ర పనులు ఉన్నప్పుడు వాకింగ్ ఇంటికి వచ్చేవాడు. అది కొన్నాళ్ళు యోగా కూడా చేశాను. మా యోగా అసలు చనిపోయాడు. శర్మ గారు మా గురువు, ఆయన చనిపోయాడు. అప్పుడు నుంచి ఆ యోగా ట్యాక్సీ ఆడిపోయింది. నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. గ్యాప్ వచ్చింది. దీనికి అప్పుడప్పుడు ప్రమాదం వస్తూ ఉంది. ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎన్టీఆర్ స్టేడియం కళా నిలయం కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసి దానికి అప్పగిచ్చేసాను. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తుంటే వాకర్స్ అందరూ వచ్చి ఇది ప్రమాదం జరిగిపోయిందని చెప్పారు. వెంటనే పోయాను. వెంటప్పుడు లక్ష్మణ్ బీజేపీ అతను వచ్చాడు, జయప్రకాష్ నారాయణ వచ్చాడు, నేను వెళ్ళాను. అంతా కలిసి ఒక పెద్ద ఉద్యమం సాగిస్తే అది క్యాన్సిల్ అయింది. లేకపోతే మనం ఏం చెప్పామంటే ప్రతి ఆదివారం కనీసం 5-6 వేల మంది యూత్ వచ్చి ఆడుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గేమ్స్ స్పోర్ట్స్ ఆడతారు. ఇక్కడే వాకర్స్. ఇప్పుడు ఇట్లాంటి చోట పిల్లలు ఆడుకుంటేనే కదా పైకి అథ్లెట్స్ వచ్చేది. పై కాంపిటీషన్ ఎట్లా వస్తారు? నేను నా పేరు బొలివియా పోయాను. లేకపోతే ప్రతి గ్రామం దగ్గర ఒక స్టేడియం వచ్చింది. ఫుట్బాల్ స్టేడియం, వాలీబాల్ స్టేడియం. ఖాళీగా వచ్చిన పాటు కూడా ఆడుకుంటూ పోతారు. అందుకే వాళ్ళంతా ఫుట్బాల్, వాలీబాల్ వేసి వస్తుంటారు. మనకి తక్కువనా కూడా మనకు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఎవరు కబ్జా చేసి పారేస్తారు. అంటే గవర్నమెంట్ మాన్స్ కట్టేస్తారు. ఇంత ఖాళీ ప్లేస్ అక్కడ ఉండవు. ఖాళీ ప్లేస్ లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? చుట్టుపక్కల చూస్తుంటే డబ్బులు ఇచ్చి ఆడుతున్నారు. ఖాళీ ప్లేస్ టెంట్లు వేసి టికెట్లు పెడుతుంటే అక్కడ పోయి క్రికెట్ ఆడేవాళ్ళు, టెన్నిస్ ఆడేవాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే పబ్లిక్ గ్రౌండ్స్ లేనందువల్ల డబ్బులు నుంచి మిగిలిన వాళ్ళే ఆ ట్రైనింగ్ అవుతున్నారు. డబ్బులు లేని పేదవాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పోలేరు. అంటే పేదవాళ్ళు కూడా స్పోర్ట్స్ గేమ్స్ రావాలి. అది కానీ చిన్న చిన్న దేశాల్లో వచ్చిన ఒలింపిక్స్లో ప్రైజ్ వస్తుంటే అది ప్రపంచంలో పెద్ద జనాభా మందే. చైనా తర్వాత మనం మించిపోయినాం. ఇంత జనాభా మనం ఒలింపిక్స్ నుంచి ఇక్కడికి ఆడొకటి ఈడొకటి చూస్తున్నారు అంటే రావడదు. క్యూబా జనం అంతా వాళ్ళు వాలీబాల్ నెంబర్ 1, ఫుట్బాల్ అని చిన్న దేశాలు. అదే మన గవర్నమెంట్ సామాన్య ప్రజానీకానికి వాలంటీర్గా వాళ్ళు ఆడుకోవడానికి ఉపయోగపడే సౌకర్యం కల్పించాలి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ. ఈ ఇప్పుడు గవర్నమెంట్ అయితే దాన్ని కమర్షియల్ చేసి పారేస్తాము. అది కరెక్ట్గా అనిపిస్తుంది. కొట్లాడితే అది క్యాన్సర్ అయింది. తర్వాత ఇదంతా గట్టిగా ఉండి బాత్రూమ్స్ బాగుండేది కాదు. అప్పుడు మళ్ళీ కొంచెం గొడవ పెడితే అప్పుడు కృష్ణబాబు కమిషనర్గా ఉన్నాడు. ఆయనే వచ్చాడు. వచ్చి అంత చూసి ఆయన ఏమంటాడంటే అంత ముసవాళ్ళు పని చేస్తున్నాడు, ఇక్కడ వాళ్ళు పని చేయలేదు అంటాడు. ముసవాళ్ళు మీరే కదా పని చేశారన్న. కాదండి, ఏజ్ తక్కువ వేసి వస్తారు, తీసే ఏజ్ పెరిగిపోతుంది వాళ్ళకి అంటారు. అవన్నీ మీరు కదా చూసుకోవాలి. మమ్మల్ని తక్కువవుతుంది. ఉద్యోగం ఇచ్చేది మీరు ఇచ్చేప్పుడు టెస్ట్ చేసుకోవాలా? ఎవరు ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే, ఎంపీలు రికమెండ్ చేస్తే మీరు ఇచ్చేస్తా ఉంటే మేము మమ్మల్ని చేయమంటారు. మొత్తం బాగా చేయాలంటే వచ్చి అంతా చూసి కొంత రిపేర్ చేశాడు. అంటే అప్పుడప్పుడు మనం కొంచెం పట్టించుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అన్నారు. డంపింగ్ యార్డ్ అయినప్పుడు నేను అనకాపల్లి పోయినప్పుడు డంపింగ్ యార్డు మంచి కాలనీ వాసుల దగ్గర ఉంది. వాళ్ళు గోల, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అది పంపు. నేను ఏదో మీటింగ్ పోయింది. వచ్చేంత చూసినప్పుడు చెప్పాను, ఒక వారం రోజులు పోయాను, 1 వీక్ లోపల ఈ డంప్ ఖాళీ చేయకపోతే మేమే దీన్నంతా ఖాళీ స్ట్రైక్ వేసా. మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఎమ్మెల్యే ఇంటి మీద వేసేస్తాను చెప్పి, ఈ ఆఫీస్ విన్నా ఇంటి మీద వేస్తా చెప్పి, అది ఎప్పుడైనా 4 రోజులు మొత్తం ఖాళీ చేసేసాను. లేకపోతే అదని తీస్తున్నారు, ముందుకు వస్తారు. అంటే మనం ఒత్తిడి లేకుండా పబ్లిక్ ప్లేస్ కాపాడుతున్నాం. ఇక డంపింగ్ యార్డ్ అంటే ఒక పక్క ఆరోగ్యం కోసం ఏం చేస్తాం? డంపింగ్ యార్డ్ వల్ల మనకి రోగాలు వస్తాయి. ఆ డంపింగ్ యార్డ్ పెట్టుకోవచ్చు. ఏ పూట కాబట్టి తీసి పెట్టుకోవచ్చు కదా వాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టేవారు. ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ చేసేవచ్చు కదా. ఖాళీ లేకపోతే అది అదే వాళ్ళకి ఖాళీ ప్లేస్ చాలా ఉన్నాయి, వాళ్ళు పెట్టుకోవచ్చు. పబ్లిక్ ప్లేస్లోనే డంపింగ్ యార్డ్ ఉండాల్సిన పని లేదు. ఇవన్నీ ఈ స్టాక్లో మనం ఉత్పత్తికి వెళ్ళలేదు. అందుకని కాపాడుకోవాలంటే మాత్రం నిజంగా మంచి పని చేశారు. మామూలుగా ఓపెన్గా మనం యోగా చేస్తున్నాం. అనేక బ్యాచెస్ ఉంటాయి యోగా. చెట్టు కింద కూర్చొని యోగా చేసుకుంటే పట్టుకొని పోతాం. అంతేకాదు యోగా కోసం టెంట్ వేసి షెట్లు వేసి పెట్టుకొని బదిపెడితే ఎవరు పట్టుకొని కబ్జా చేస్తాం.
మేమంతా యోగా చేసేవాళ్ళమే, చాలా బ్యాచ్ ఉంటాయి యోగా దగ్గర. అందులో స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవచ్చు కాదు, అక్కడ ఉందనుకో అది వేరు. ఓపెన్ ప్లేస్ కాకుండా ఆకుపోయి పై ఇంకో ప్రమాదం ఏంటంటే ఎమ్మెల్యే నిధులు ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇస్తారు. ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇస్తారు. ఒక ఎమ్మెల్యే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు అంటే ఎట్లా శాంక్షన్ చేస్తాడు? ఆయనకి ప్రైవేట్ కరెక్ట్ అయితే పెట్టుకుంటే ఆయన 2,000-3,000 వసూలు చేసుకుంటారు, అర్థమైంది. కానీ ఒక పబ్లిక్ ప్లేస్లో ఆయన కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారంటే ఆ ఎమ్మెల్యే హస్తం లేకుండా జరగదు. ఎమ్మెల్యే ఉండంటే గవర్నమెంట్ కూడా ఉన్నట్టు లెక్క. అందులో ఇది మనం గట్టిగా ఫైట్ చేసి తప్ప సాధ్యం కాదు. హైదరాబాద్ నా రంగనాథ్ ఎందుకు వచ్చారంటే అన్ని చోట్ల దీన్ని ప్రచారానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెం చోట్ల కొంచెం చోట్ల చేయడం అది వేరు. ఇప్పుడు మొన్న వచ్చాడు. నేను కూడా ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ ప్రాపర్టీ కాపాడేటువంటి సంస్థ కాబట్టి దానికి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ పవర్స్ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, కొంత న్యాయం చేశాడు. అయితే అది సరిపోవడం లేదు. మున్సిపల్ కమిషన్ స్వయంగా రావాలి, దీన్ని సర్వే చేయాలి. సర్వే చేసి ఏమేమి కావాలో డంప్యార్డ్, తర్వాత అదే ఐస్ వరల్డ్ ఒకటి ఉంది. అవన్నీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ ఎంత మనకేం సంబంధం లేదు. పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కాలుష్యం వాళ్ళకి అప్పగిస్తారు. లాభాలు వాళ్ళు తీసుకుంటున్నారు, కాలుష్యం వాళ్ళకి అప్పగిస్తారు. ఇది లేదు. అందుకని సమగ్రంగా మనసారి మాట్లాడుకొని ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉంది. టు సేవ్ ది పబ్లిక్, టు సేవ్ ది పబ్లిక్ పార్క్. అందుకనే నా ఉద్దేశం ఒక నిమిషం ఏమంటా ఇట్రా నువ్వుట్రా బాబు నువ్వు ఏమంటా ఎవరే ఇవ్వాలా తీసుకొచ్చారన్నా వాడు కరెక్ట్ వాడు అప్పుడు మీరేం చేస్తున్నారు? ఇంకా మాట్లాడతారండి చెప్తారు. మేము పబ్లిక్ పని కాపాడుతాం, మేము వస్తుంటే మాకు అర్థం చేస్తారు. మీరు వాద్యాలకు పోరా? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నేను కాపాడుకోవాలంటే మనం టైం పెట్టుకున్నాం, ఒక సండే పెట్టుకున్నాం, ఇక్కడ ఒక ధర పెడతాం. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ద పీపుల్ మినిమం డిమాండ్స్, పెద్ద డిమాండ్స్ మనకు అక్కడ మినిమం డిమాండ్స్. ఇది పరిష్కారం చేస్తే తప్ప మేము ఒప్పుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అది అప్పుడు కూడా రిజిస్టర్ కాకపోతే చలో కమిషన్ కార్పొరేషన్ ఆఫీస్కి పోవాలి సార్. అక్కడ మీద ఆడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవడానికి కుదరదు. ఇట్లా 2 ప్లాన్స్ ముందు అనుకున్నాం. ఈ డేట్ ఒకటి అనుకున్నాం. ఇక్కడ ఎత్తున ఎక్కువ చెట్టుగా చేస్తాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం, మా పార్టీకి చేస్తాం. మా హైదరాబాద్ సిటీ సెక్రటరీ కూడా జాబీ ఇక్కడే ఉన్నాడు దగ్గర. నేను వస్తాడు, మిగతా అందరూ వస్తారు. దీన్ని రాజకీయ పని చేయాల్సిన పని లేదు కానీ టు సేవ్ ది పబ్లిక్, టు సేవ్ ది పార్క్, టు సేవ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. దానికోసం తప్పనిసరిగా అర్థం చేస్తాను. నేను ముందే అప్పీల్ చేశాను. ముందు మీరు ఎంత మాట్లాడే తర్వాత మాట్లాడాను. అప్పుడు మీరు లేదు. నాకు 70 సంవత్సరాల వయసు. నేను నా పేరు ప్రసాద్. నాకు 70 సంవత్సరాల వయసు. తెల్లారి 5 గంటలకు వస్తాను. యోగా చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, చిన్న పెద్ద చేస్తున్నారు. కానీ వాకింగ్ చేసుకున్న వాళ్ళకి యోగా చేసిన చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏం చేద్దంటే వాళ్ళు చెత్త అంతా తుడిచి కుప్పలు చేస్తున్నారు. పల్లెటూరులో చూడండి, పేడగా కుప్పలు ఎలాగేస్తారో అలాగే ఉంచేస్తారు. ఆ మౌనికాన్ని ఆవిడని అడిగితే రోజుకి 2 సార్లు వస్తున్నారు. ఇప్పటికి వచ్చి 4 రోజుల నుంచి తీయలేదు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉన్నాయి. యోగా చేసిన వాళ్ళకి ఏ మూలంకి ఏ పాము వస్తుందో తెలియదు. వాకింగ్ చేసిన వాళ్ళకి ఏ మూలంకి ఏ పాము వస్తుందో తెలియదు. మేము సెలవులను ఉన్ని దీన్ని బట్టి లైఫ్ వేసుకొని వాకింగ్ చేయవలసి వస్తుంది. ఎవరు యాక్షన్ తీసుకోవటం లేదు. నెక్స్ట్ అక్కడ ఓపెన్ జిమ్ ఒకటి పెట్టారు. ఓపెన్ జిమ్ గురించి ఎంతోమందితో మేము రిపోర్ట్ చేసినా సరే దానికి యాక్షన్ లేదు. ఆఖరికి ఏటైందంటే అక్కడికి ఉన్న వాళ్ళందరూ ఒక 500, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. అందరూ డబ్బులు కూడా వేసుకొని కొన్ని రిపేర్లు చేయించాం. దాని గురించి కూడా కింద నుంచి మీద వరకు వెళ్ళా సరే నాకు సంబంధం నా పై అధికారి, ఆ పై అధికారి ఆఖరికి చేతులు ఎత్తేసారు. ఇంతకీ ఏమీ చేయటం లేదు. పార్కు కూడా క్లీన్గా ఉండటం లేదు.
దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చేస్తాం. ఇప్పుడు వాటర్ తాలూకు అన్నీ పెట్టారు, చిన్న చిన్న ట్యాంకులు అట్లా, కానీ అందులోనే 2 అట్లకే వస్తున్నాయి, మిగతా 3 అట్లకే రావట్లేదు. ఏమంటే రిపేర్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను, 2 బాటిల్ తెచ్చుకుంటాను. నేను 2 బాటిల్ తాగేసి ఉంటాను. 70 సంవత్సరాల వయసులో నాకు ఎవరేది ఇచ్చేది, ఏం వస్తుందో నాకే తెలియదు, ఇంకా పబ్లిక్ ఏం తెలుస్తుంది. ఏమీ కూడా ఇక్కడ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, ఏ అధికారులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు దయచేసి మా వాకర్స్ అంటే వాకర్స్ అందరూ యోగా చేసిన వాళ్ళందరి తరఫున మీరు దయచేసి ఎవరిని అడుగుతారో మాకు తెలీదు, మీరు గట్టిగా అడిగితే మేము చాలా ఆనందిస్తామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందిస్తాం. మీకు ఇక్కడ వచ్చినటువంటి సమస్య మొత్తం ప్రాబ్లెట్ చేయాలి. అందుకే గుర్తింపు కొరకు అక్కడ మినిమం మనకి కావాల్సిన అనుకుని డిమాండ్ క్యాల్కులేట్ చేసి ఒక కరపత్రం వేసి అందరికీ వచ్చే వాళ్ళకి కన్సెంట్ ఒక డేట్ ఇట్లా అనుకొని ఒక ధర్నా డేట్ ఇట్లా పెట్టుకుని అదైన తర్వాత మిగతా యాక్షన్ ప్రొడ్యూస్ చేద్దాం. కమిషన్ నెక్స్ట్ ఇప్పుడే కమిషన్ సెలవు కమిషన్ అయితే ఆడికే పోయి కూర్చుంటాం. ఫస్ట్ ఇయర్ చేద్దాం, ఆ స్పందించకపోతే అక్కడికే పోతాం, ఆడే కూర్చుంటాం. దాన్ని బట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకుండా పోతే పబ్లిక్ ప్రాపర్టీ సేవ్ కాదు. మనం కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ చిల్లర వస్తారు కదా, వాళ్ళు తీస్తే మనకి ఇస్తే వస్తుంది, మనకి చేస్తారు వాళ్ళు. మనం గట్టిగా లేకపోతే దీన్ని సేవ్ చేయలేము. గతంలో కూడా ఎప్పుడు ప్రమాదం వస్తే అప్పుడు అంతా దీన్ని నిలబడ్డాం కాబట్టి అమ్మ నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ప్రమాదం, మళ్ళీ నేను నిలబడతాను. నేను తప్పనిసరిగా నేను ఏదైతే పొలిటికల్ లీడర్గా కాకుండా నేను ఉన్నది వాక్మెట్ యోగా చేశాను. నాకు మోరల్ రైట్ ఉంది, నేను తిరిగాను కాబట్టి. అందువల్ల చాలామంది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు, చాలామంది ఇక్కడే నాకు కలిసిపోయారు. కొన్ని 100 మంది ఉంటారు ఇక్కడ వాకింగ్ వస్తూ చదువుకుంటున్నారు. అట్లాంటి మంచి ప్లేస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా అందరం కలిసి గట్టిగా